ఈ సంక్రాంతికి ది రాజసాబ్గా వచ్చిన ప్రభాస్ మరో ఫెస్టివల్ని కూడా టార్గెట్ చేశారనే న్యూస్ ఇన్నాళ్లుగా వైరల్ అయింది. దీంతో ఇంకేముంది, ఈ రెబలోడు నటిస్తున్న ఫౌజీ ఈ దసరాకే థియేటర్లోకి వస్తుందని ఫిక్స్ అయ్యారంతా. అయితే ఈ విషయంలో అటు డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్, ఇటు ఆడియన్స్ కి షాక్ ఇస్తూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఫౌజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీపై డార్లింగ్ అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా వెయిట్ చేయించిన మేకర్స్ ఫైనల్ గా సాలిడ్ అప్డేట్ తో సర్ప్రైజ్ చేశారు. 2 భాగాలుగా తెరకెక్కుతోన్న ఫౌజీ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 3న బాక్సాఫీస్ ముందుకొస్తుందని ప్రభాస్ పవర్ఫుల్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఫౌజీ సినిమా విడుదల కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ప్రభాస్ లేటెస్ట్ స్పెషల్ పోస్టర్ అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తోంది. బాడీపై రక్తపు మరకలు, చేతిలో గన్ పట్టుకుని హై ఇంటెన్స్ యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు ప్రభాస్. దీంతో సినిమాలో సెన్సిబుల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, అంతకు మించిన వైలెన్స్ ఏ రేంజ్లో ఉంటుందోనని ఎక్సైట్ అవుతున్నారు. అలాగే ఎ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్ లైన్ ని జస్టిఫై చేసేలా ఈ లేటెస్ట్ స్టిల్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోన్న ఫౌజీ సినిమాపై నిజానికి దసరా బరిలో విడుదలవుతుందంటూ ప్రచారం జరిగింది మొదట్లో. దీంతో ఈ సంక్రాంతికి ది రాజాసాబ్తో వచ్చి డిసప్పాయింట్ చేసిన ఈ రెబలోడు దసరాకి ఫౌజీ సినిమాతో వచ్చి ఈ బాక్సాఫీస్ లెక్కని సరిచేస్తాడనే అంచనాలతో ఉన్నారంతా. అయితే ఇప్పుడు టార్గెట్ ఫెస్టివల్ సీజన్ కాదని మేకర్స్ లేటెస్ట్ గా అప్డేట్ తో క్లారిటీ వచ్చేసింది. మరి ది రాజాసాబ్తో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ప్రభాస్ ఫౌజీతో ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ అందిస్తారో వెయిట్ అండ్ సీ. థియేటర్లో రచ్చ చేసిన ప్రతి సినిమా ఓటీటీలు కూడా అదరగొడుతుందనుకుంటే పొరపాటే. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు రాబట్టిన సినిమా కూడా ఓటీటీలో తడబడే అవకాశం ఉంది. స్ట్రీమింగ్కి వస్తే కానీ తెలియదు కొన్ని సినిమాల రియాలిటీ ఏంటనేది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ పెద్ది ఓటీటీ వ్యూస్ పైన పెద్ద చర్చే జరుగుతోంది. ఆటే నా పొగరంటూ బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన పెద్ది సినిమాకి బిగ్ షాక్ ఇచ్చారు ఓటీటీ ఆడియన్స్. ఈ నెల 9 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన రామ్ చరణ్ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హిందీ మినహా మిగిలిన భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ది మూవీకి మొదటి 4 రోజుల్లో కేవలం 19 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ మూవీస్ లిస్ట్ లో రామ్ చరణ్ సినిమా 5వ స్థానానికి మాత్రమే పరిమితం కావడంతో మెగా అభిమానుల్లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. ఓటీటీలో మెగా అభిమానులకు పెద్ద నిరాశ ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకున్న రామ్ చరణ్ పెద్ది సినిమా స్ట్రీమింగ్ లో తడపడుతోంది. ఓటీటీ రికార్డ్స్ కూడా తిరగరాస్తుందనే అంచనాలు ఇప్పుడు తారుమారవుతున్నాయి. గ్లోబల్ వైడ్ గా 5వ స్థానానికి పరిమితమైన పెద్ది సినిమా ఇండియాలో మాత్రం 3rd ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్ లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ఇక్కా సినిమా ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండగా, ఆయుష్మాన్ ఖురానా పతి పత్ని ఔర్ వో దో సినిమా 2nd ప్లేస్ లో దూసుకుపోవడం అందరికీ షాక్ ఇస్తోంది. పెద్ది సినిమాకి ఓటీటీలో భారీ రెస్పాన్స్ రాకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయా అని చర్చించుకుంటున్నారు మెగా అభిమానులు. తెలుగు సహా మిగిలిన సౌత్ భాషల్లో పెద్ది సినిమా స్ట్రీమింగ్ కి వచ్చినప్పటికీ హిందీ వర్షన్ మాత్రం విడుదల చేయలేదు మేకర్స్. ఇండియా వైడ్ ఎక్కువ ఓటీటీ ఆడియన్స్ ఉన్న హిందీ మార్కెట్ని పెద్ది క్యాష్ చేసుకోకపోవడమే మైనస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పెద్ది నార్త్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. మరి ఈ నెల 30న విడుదలయ్యే హిందీ వెర్షన్తో అయినా ఓటీటీ లెక్కల్ని పెద్ది సరిచేస్తాడో లేదో వెయిట్ అండ్ సీ. రామాయణ సినిమా ట్రైలర్ రిలీజ్ కి డేట్ లాక్ అవడంతో బీటౌన్ జనాల్లో ఎక్సైట్మెంట్ పీక్స్ లో ఉంది. ఎప్పుడెప్పుడు ఈ మైథలాజికల్ విజువల్ వండర్ ట్రైలర్ చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంతా. ఈ రేంజ్ క్యూరియాసిటీతో ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ కి ఈ విషయంలోనే బిగ్ ట్విస్ట్ ఇస్తున్నారు రామాయణ మేకర్స్. ప్రెజెంట్ గ్లోబల్ వైడ్ భారీ స్థాయిలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ రామాయణ కూడా ఒకటి. మైథలాజికల్ విజువల్ వండర్ గా ఈ ప్రెస్టీజియస్ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నితేష్ తివారీ. భారీ స్టార్ క్యాస్ట్ అండ్ టాప్ ప్రొడ్యూసర్స్ కొలాబరేషన్తో దాదాపు 4,000 కోట్లకు పైగా బడ్జెట్తో వస్తున్న రామాయణ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఆడియన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు రామాయణ మేకర్స్. రామాయణ మూవీ ప్రమోషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాలీవుడ్ ఆడియన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడే టైం వచ్చేస్తోంది. ఈ నెల 24న రామాయణ సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. దీంతో న్యూఢిల్లీ భారత మండపంలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ట్రైలర్ కి సంబంధించి 2 వెర్షన్స్ రెడీ చేసిన టీం
ఈ విషయంలోనే బీటౌన్ ఆడియన్స్ కి ట్విస్ట్ ఇస్తూ మరో ఇంటర్నేషనల్ ప్రమోషన్ స్ట్రాటజీకి రెడీ అవుతుంది అనే న్యూస్ వినిపిస్తోంది. బీటౌన్ జనాల కంటే ముందుగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి రామాయణ పార్ట్ 1 ట్రైలర్ చూపించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ నెల 23న కాలిఫోర్నియాలో జరిగే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రామాయణ సినిమా మేజర్ కంటెంట్ తో పాటు ట్రైలర్ కూడా స్క్రీనింగ్ చేస్తారట. ఈ గ్లోబల్ ఈవెంట్ కి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తో పాటు రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి కూడా అటెండ్ అవుతారనే న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు రామాయణ సినిమాకి సంబంధించిన లైవ్ పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. మరి గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న రామాయణ మేకర్స్ ఈ మైథలాజికల్ సినిమాతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. సినిమా హిట్ అయితే ఆఫర్స్ ఎక్కువగా వచ్చేది హీరోలకే. అయితే ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస ఛాన్స్లు అందుకుంటున్నారు. మరి కలిసొచ్చిన కాలంలో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటున్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు? కయాదు లోహర్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో సౌత్ స్క్రీన్ పై మంచి బజ్ తెచ్చుకుంది కూడా ఈ నేపాలీ బ్యూటీని. ఫంకీ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది కయాదు లోహర్. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రజెంట్ అదిరిపోయే ఆఫర్లు అందుకుంటోంది. తెలుగులో నాని ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కయాదు కోలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ సూపర్ ఫామ్ చూపిస్తోంది. డ్రాగన్ సినిమాతో కోలీవుడ్ డెబ్యూ ఇచ్చిన కయాదు లోహర్ ప్రజెంట్ అక్కడ వరుస అవకాశాలు పట్టేస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్యతో హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రెస్టీజియస్ సినిమాలోనూ కయాదు లోహరే హీరోయిన్. అంతేకాదు అజిత్ కుమార్ 64వ సినిమాగా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించే గుడ్ బ్యాడ్ అగ్లీ 2 ప్రాజెక్టు విషయంలో కూడా కయాదు లోహర్ పేరే వినిపిస్తోంది. గతంలో శ్రీలీల నటిస్తుందని వార్తలు వచ్చినా మేకర్స్ మాత్రం కయాదునే తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా న్యూస్ వినిపిస్తోంది. కయాదు లోహర్ తో పాటు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తోన్న ధర్మన్ సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. యష్ టాక్సిక్ సినిమాలో మెలీసా రోల్ ప్లే చేసిన రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న డ్రాగన్ సినిమాలోనూ నటిస్తోంది. మొత్తంగా వీరిద్దరూ ప్రెస్టీజియస్ సినిమాల్లో ఆఫర్స్ పట్టేస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ అనిపించుకుంటున్నారు. రిలీజ్ డేట్ మార్చుకున్న డీసీ సినిమా కామ్రేడ్ కళ్యాణ్ నుంచి మరో సింగిల్. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకు చిన్న సినిమాలు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. లోకేష్ కనకరాజు హీరోగా డెబ్యూ ఇస్తోన్న డీసీ సినిమా వాయిదా పడింది. ఈ నెల 31న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్స్లోకి వస్తుందని స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి మరో లిరికల్ ఇంత ఇష్టమా ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ శుక్రవారం థియేటర్స్లోకి వస్తోంది ఓ సుకుమారి సినిమా. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తుంది వదల సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తోంది రాజాది రాజా సినిమా. రిత్విక్ హీరోగా డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అనకాపల్లి సినిమా నుంచి ఎలాగే పిల్ల సాంగ్ విడుదల చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్స్లోకి వస్తోంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ది ఇండియా స్టోరీ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా ఈ నెల 24న ఆడియన్స్ ముందుకొస్తుంది. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఫహద్ ఫాజిల్ నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ శుక్రవారం విడుదలవుతుంది ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా. పోసాని కృష్ణమురళి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.